పెంచడం ఎవరు చేస్తున్నారు? అది నువ్వేనమ్మా. ఒక పని బాగా చేసావు, ఒక పని బాగా చేయలేదు. ఇందులో -0.37 ఉన్నావు, కరెక్ట్ చేసుకోవాలి. రెండోది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. ఎవరు? ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎవరున్నారు? ఆఫీసర్ రావయ్యా మహానుభావ. ఏంటి మైనస్లో ఉన్నావు? మనిషి హుషారుగా ఉన్నావు, పని మాత్రం హుషారుగా లేదు. 5.52 మైనస్లో ఉన్నావు స్టేట్ కంటే. 90%లో ఉన్నావు, కానీ నీకంటే కూడా ఇంకా వేరే వాళ్ళంతా ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇంప్రూవ్ చేస్తాం సార్, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. బాగుంది సార్. 0.52లో మైనస్లో ఉన్నావు, ఇంప్రూవ్ చేయాలి. రైట్ సార్, చేస్తాం సార్. మీరు మామూలుగా పింఛనిచ్చి అక్కడి నుంచి వాళ్ళని చీదరించుకోవడం చేస్తే మీకు ఓటు వ్యతిరేకంగా వేస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. పోయినప్పుడు గౌరవంగా మీరు కూడా అందరినీ ట్రైన్ చేసి, మన బాధ్యత ఇచ్చే పింఛను గౌరవంగా ఇస్తే వాళ్ళు కూడా మీకు గౌరవించి నీళ్లు కూడా ఇచ్చి పంపిస్తారు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడు సెర్ఫ్ గ్రామీణ మహిళల కోసం, డాక్రా సంఘాల కోసం పెట్టిన వ్యవస్థ మీదేనా? అవును సార్. ఇది కూడా -0.80లో ఉన్నావు. 2.80 మైనస్లో ఉన్నావు. రెండు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చేసుకుంటాం సార్, ఖచ్చితంగా చేసుకుంటాం సార్. ఓకే. తర్వాత రెవెన్యూ వాళ్ళందరూ రండి. రీసర్వే, ఆర్ఓఆర్, దేవాలయాలు, సిఎంఆర్ఎఫ్, ఎఫ్ లైన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అందరూ రావాలి. ఇక్కడ గ్రూప్ మైనస్లో ఉన్నారు. రీసర్వే మీరేనా? 0.44 మైనస్లో ఉన్నావు. ఏంటి నీ ఎక్స్ప్లెనేషన్? ఒక్క నిమిషంలో చెప్పు. మైక్ ఇవ్వండి, మైక్ ఇచ్చేసేయండి. ఎక్స్ప్లెనేషన్ చెప్పండి మీరు. ఏంటి కారణం ఏంటి? సార్ నమస్కారం సార్. రీసర్వేలో కొద్దిగా 0.44 తగ్గడానికి కారణం కొంతమంది రైతులు ఆ గ్రామంలో ఉండకుండా ఉద్యోగరీత్యా నగరాల్లో ఉండడం వల్ల కొంత కమ్యూనిటీ వాళ్ళ రిప్రజెంటేటివ్ వాళ్ళ పట్టుకొస్తావా, ఏం చేస్తావా, అది నీ బాధ్యత. నాకు తెలియదు. అడుక్కుంటావా, పట్టుకొస్తావా, ఏం చేస్తావా, నీ బాధ్యత. అది నాకు కావాల్సింది పాజిటివ్గా నేను అడిగినప్పుడు మీ ఆఫీసర్ బాగా చేస్తున్నారని నీకు ఓటేయాలి. నీకు ఓటేస్తే నేను కూడా చప్పట్లు కొడతా. వాళ్ళు ఓటేయకపోతే నేను పట్టుకుంటా. జవాబుదారీతనంతో పరిపాలన ఇవ్వాలని నా అభిమతం. ఒకప్పుడు టెక్నాలజీ లేదు, నేను కోప్పడితే కూడా లాభం లేదు. ఇప్పుడు ఏ వ్యక్తి పని చేయలేదో ఆ వ్యక్తిని అడిగే అవకాశం వచ్చింది. అది టెక్నాలజీ మహిమ. తమరు ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మేము అడ్వాంటేజ్ తీసుకొని సార్ ఆ రైతులతో మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసి అసంతృప్తి లేకుండా చేస్తానంటావు. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ. ఆర్ఓఆర్ సర్వే ఉండేదేనా? ఆర్ఓఆర్ సర్వే రా తమ్ముడు, నువ్వు హుషారుగా ఉన్నావు కానీ పనికి మాత్రం ఏంటి చెప్పు. 1.13 మైనస్లో ఉన్నావు, ఏంటి కారణం? సార్ చేస్తున్నాం సార్, ఇంప్రూవ్ చేస్తాం సార్. రాబోయే 3 నెలల్లో ఇంకా పూర్తి స్థాయిలో టార్గెట్ ప్రకారంగా. నాకు మళ్ళీ చెప్తున్నా, ఇంక ఎక్స్క్యూజ్ లేదు. నువ్వు పరిగెత్తాలి, అడుక్కోవాలి, నీకు మనసులో ఉండాలి. మనసా వాచా చెప్తున్నా, నువ్వు మారచ్చు కానీ నీ రికార్డు మాత్రం మారదు, శాశ్వతంగా ఉంటుంది. చేస్తాను సార్. బీ క్లియర్. థ్యాంక్ యూ సార్. చేస్తాను. టెంపుల్స్ ఏమయ్యా నువ్వు కూడా? నమస్కారం సార్. 1.61% మైనస్లో ఉన్నావు సార్. లాస్ట్ మంత్ మనకి టెంపుల్స్ దగ్గర పెట్టుకో మైక్. లాస్ట్ మంత్ టెంపుల్స్ క్రౌడ్ ఎక్కువ ఉన్నందు వల్ల కొద్దిగా మైనస్ వచ్చింది సార్. ఈ మంత్ కంప్లీట్ చేస్తాం సార్. ఈ వన్ మంత్ కాదు, ఇది 1 ఇయర్. ఇది సంవత్సరం. నీ లెక్క సంవత్సరం తెచ్చా సార్. నువ్వు 1 మంత్ మాట్లాడుతున్నావు సార్. 1 ఇయర్లో నువ్వు -1.6లో ఉన్నావు సార్. ఈ మంత్ రాష్ట్రానికి. నెక్స్ట్ మంత్ నుంచి ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే సార్. ఓకే సార్. ఓకే. తర్వాత సిఎంఆర్ఎఫ్ ఎవరు చూస్తున్నారు? జాయింట్ కలెక్టరా మీరు కలెక్టరా? అది కూడా 2.12 మైనస్ ఉన్నారు. బీ క్లియర్. జాయింట్ కలెక్టర్ అండ్ కలెక్టర్ గారు. దెన్ ఎఫ్ లైన్ సర్వే మళ్ళా నీదే. 2.26 మైనస్లో ఉన్నావు. సార్ మళ్ళా ఇంకో నువ్వు అనుకుంటావు నేను వెళ్ళిపోతానని. నేను వెళ్ళిపోతాను కానీ
నా కంప్యూటర్లో మీ జాతకాలు వస్తూనే ఉంటాయి. సార్ బీ క్లియర్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఏంటి మహానుభావ, చాలా వెనకానున్నావు. 3.26 మైనస్లో ఉన్నావు. చెప్పండి, అటు చూడండి సార్. 1.5 నాకు కాదు, వాళ్ళకి చెప్పండి, ప్రజలకు చెప్పండి. మీరు వాళ్ళకి జవాబుదారు, నాకు కాదు. 1.53 లాస్ట్ మంత్ కంటే తక్కువ. ఏంటి డబ్బులు తీసుకున్నారు రిజిస్ట్రేషన్లో? అంటే అన్న ఆఫీసులో మంచిగా చేశారు సార్. ఒక 2 నాకు ఆఫీసులు తెలియదు, మీకు నెగటివ్ వచ్చింది. నేను ట్రాన్స్పరెంట్గా చేయమన్నాను. మీరు వచ్చిన వాళ్ళని గౌరవంగా చేసి పంపిస్తే మీకు జిందాబాదులు కొడతారు. వచ్చిన వాళ్ళని వేధిస్తే వాళ్ళు కూడా అది చెప్తారు. అన్ని మీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అన్ని ప్రక్షాళన చేసుకోండి, నాకు కరెక్ట్గా ఉండాలి. అలాగే సార్, అలాగే సార్. తర్వాత పట్టణ ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ 6.04 పాజిటివ్ వచ్చేది. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, అభినందించండి. బాగా చేసావయ్యా. వీధి దీపాలు కూడా మీదేనా? 2.81 వీధి దీపాలు కూడా బాగా చేశారు. శానిటేషన్ కూడా బాగా చేశారు. 0.43+. ఈ 3కి ముందు చప్పట్లు కొట్టి అభినందించండి బాగా చేసిన దానికి. బాగా చేయనటి 2 ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో గుంతలున్నాయి అక్కడక్కడ. 0.72-. అదే మరి మెప్మా 3.53-. ఎవరు మెప్మా? ఎవరు? నువ్వా? రాబు రండి, చెప్పండి ఎట్లా మీరేంటి? 3.53 ఉంది మెప్మా. సార్ ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. లాస్ట్ మంత్ ఏమో 67 తెచ్చుకున్నాను సార్ మేలో. ఇప్పుడు మాత్రం 71 తెచ్చుకున్నాను సార్. ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. కొద్దిగా అవేర్నెస్ చేస్తాను సార్. బ్యాంక్ వాళ్ళతో అవేర్నెస్ చేసి 80-90% తెచ్చుకుంటాను సార్. 80 ఇయర్ పెట్టుకున్న 80-90 అబోవ్ రావాలి తప్పకుండా సార్. ప్రతి ఒక్క పిటిషన్ కూడా మీరు డిస్పోజ్ చేయాలి. అది కూడా చెప్తున్నా, ఏవైనా గ్రీవెన్స్ వస్తే దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోతే ఏఐ ద్వారా అనలైజ్ చేసి మీకు అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. బీ క్లియర్. మనం హ్యూమన్ యాంగిల్లో పనిచేయండి. థ్యాంక్ యూ. తర్వాత ఏపీ ఎస్ఆర్టీసీ అందరూ బ్యాచ్ అంతా రావాలి. ట్రాన్స్పోర్ట్, వాహన్, బస్ స్టేషన్లు, సారథి, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ. ఇక్కడ మీరు చూస్తే ఏపీఎస్ఆర్టీ సర్వీస్ బస్సెస్ 0.28-. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్యాక్సేషన్ 0.41-. వాహన్ వెహికల్ రిజిస్ట్రేషన్ 3.29-. ఏపీఎస్ఆర్టీ సర్వీస్ బస్ స్టేషన్లు 3.65-. డ్రైవింగ్ లైసెన్సులు 4.85-. ఏంటమ్మా మీదేనా? మీరేమేమి చూస్తున్నారు? ఏపీఎస్ఆర్టీసీ సార్. ఆర్టీసీ ఏంటమ్మా బాగాలేదు? 2 విషయాల్లో బాగాలేదు మీ దగ్గర. సార్ ఈ బస్ సర్వీసెస్ గురించి మేము యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్స్ అంతా ఐడెంటిఫై చేసి వారికి ట్రైనింగ్ అనేది పెడుతున్నాం సార్. పెట్టి వారికి యాక్సిడెంట్స్ మీద ప్లస్ కర్టియస్ బిహేవియర్ మీద ట్రైనింగ్ పెడతాం సార్. పెట్టి ఇంప్రూవ్ చేస్తాం సార్. అలాగే ఈ బస్ స్టేషన్స్ గురించి సార్ మనం కొంత ఈ శానిటేషన్ వర్కర్స్ తక్కువ ఉన్నారని కొంత ఐడెంటిఫై చేశాం సార్. 3 డిపోలలో మ్యాన్ పవర్ని కూడా పెంచాం సార్. అలాగే టాయిలెట్స్ నంద్యాల డిపోలో కొంత డ్యామేజ్ ఉంటే వెంటనే రీనోవేషన్ టేకప్ చేశాం సార్. ఖచ్చితంగా అది పెంచుతాం సార్. ఇప్పటికైతే బాగాలేదు, ఇమీడియట్ గా మీరు సెట్ చేసుకోవాలి. బీ క్లియర్. ఎస్ సార్. మీ దగ్గర ఏంటమ్మా ఈ 3 సేవలు కూడా సరిగా లేవు. వాహన్ కానీ వెహికల్ రిజిస్ట్రేషన్ ఇప్పుడంతా ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చాం. అయినా కూడా 3.29% మైనస్ ఉంది. నమస్తే సార్. చెప్పమ్మా. సార్ ఫస్ట్లో అయితే కొంచెం బాగా తక్కువ ఉండేది సార్. గత 3 months నుంచి మనం కంటిన్యూస్గా పాజిటివ్ గ్రోత్ ఇంప్రూవ్ చేశాం సార్. ప్రెజెంట్ మంత్ కూడా 17% పాజిటివ్ గ్రోత్ ఉంది సార్. అలాగే సారథి కూడా +6.4% ఇంప్రూవ్ చేశాం సార్ స్టేట్ యావరేజ్ కంటే. ఇంకా మనం న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్స్ తమ 24 hours తీసుకొచ్చారు సార్. ఈ 2 నెలల్లో చేశారు మా ఇప్పుడు కూడా మీరు వాహన్ ఇంకా మైనస్లో ఉన్నారు. ఇంప్రూవ్ చేస్తాం. ట్యాక్స్ కూడా ట్యాక్స్ ఒకటి పాజిటివ్లోకి వచ్చారు ఇప్పుడు ఈ 1 monthలో. ఎస్ సార్. సారథి ప్లస్కి వచ్చావు. లాస్ట్ 1 yearలో మైనస్లో ఉన్నారు. తప్పకుండా ఇంప్రూవ్ చేస్తాం సార్. కంటిన్యూ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హాస్పిటల్స్ అందరూ రండి, ముందుకు రండి. గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ డిఎంఈ, పిఎస్సి, యూపీఎస్సి అండ్ ఆల్సో డిఎస్హెచ్. ఏంటమ్మా ఒక డిఎంఈ ఎవరు చూస్తున్నారు మీ దగ్గర? డిఎంఈ ఈయన
హాస్పిటల్స్ డిఎంఈ చూస్తున్నారు, పాజిటివ్గా ఉంది. 1.30% రాష్ట్రానికంటే అబోవ్ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. గవర్నమెంట్ హాస్పిటల్స్